హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ P3 అల్ట్రా ఈ మొబైల్ ఫోన్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. రియల్మీ P సిరీస్లో ఫస్ట్ టైం అల్ట్రాని అయితే యాడ్ చేసిందనమాట. ఆల్రెడీ P3X, ఇంకోటి P3 Pro, ఈ రెండు మొబైల్స్ని లాంచ్ చేసింది. ఇప్పుడు మనకి P3 అల్ట్రా మొబైల్ని అయితే లాంచ్ చేసింది. సో ఈరోజు ఈ మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్తో పాటు మొబైల్ ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకుందాం. ఇప్పటి వరకు రియల్మీ ఈ ఇయర్ కనుక చూసినట్టయితే చాలా మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. అందులో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్ ఏమైనా ఉంది మనకి మిడ్ రేంజ్లో అనుకుంటే ఈ ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకు ఏమిటనేది మీకు ముందు అయితే చెప్తాను. యాక్చువల్గా మాకు బాక్స్ అయితే ఇలాగ వచ్చింది. సో ఇది మీడియా బాక్స్ అనమాట. మీరు కొంటే ఈ బాక్స్ రాదు, ఈ బాక్సే వస్తుంది. సో బాక్స్ మీద మనకి వరల్డ్ ఫస్ట్ గ్లో ఇన్ ది డార్క్ లూనర్ డిజైన్ స్లేదా అల్ట్రా వే అని చెప్పేసి ఇక్కడ రాసుంది. ఇక ఓపెన్ చేసిన తర్వాత సో స్టార్టింగ్ లో మనకి లాంచ్ ఇన్విటేషన్ కార్డ్ అయితే ఉంది. 19వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా. ఇక లోపల P3 అల్ట్రా బాక్స్ అయితే ఉంటుంది. ఒక మూన్ బాల్ అయితే ఇచ్చారు. కింద మనకి ఎల్ఈడి లైటింగ్ తో స్టాండ్ అయితే ఇస్తారు. ఈ స్టాండ్ మీద పెట్టి ఈ కేబుల్ కి పవర్ ఇచ్చామంటే సో ఇది లైటింగ్ లో వెలుగుతూ గ్లో అవుతూ కనిపిస్తుంది. అది ఎందుకు ఇచ్చారంటే వీళ్ళు లోనర్ డిజైన్ తో తీసుకొచ్చామన్నారు కదా, దానికి సింబాలిక్ గా ఆ బాల్ అయితే ఇచ్చారు. ఈ మొబైల్ తో పాటు మనకి రియల్మీ బడ్స్ ఎయిర్ 7 కూడా వీళ్ళు లాంచ్ చేశారు. సో మనకి అవి కూడా ఇక్కడ ఉన్నాయి. దీనికి సంబంధించిన రీల్ మన ఛానల్లో ఉంటుంది. తర్వాత ఒక యూవీ లైట్ ఉంది. సో అంటే మనకి డార్క్ లో గ్లో అవుతుంది కదా, మనకి రేడియం కలర్స్ అంటుంటారు చూసారా, అలా వస్తుంది అనమాట. ఈ లైట్ దాని మీద పడినా, సన్ లైట్ దాని మీద పడినా డార్క్ లోకి వచ్చాక గ్లో అవుతుంది. ఫైనల్ గా ఒక కీ చైన్ ఇచ్చారు, రియల్మీ అని చెప్పి రాసింది. కీ చైనే అనుకోవాలి ఇంకా దీన్ని. ఇక మొబైల్ ఫోన్ విషయానికి వస్తే ముందుగా బాక్స్ చూద్దాం. బాక్స్ అయితే మనకి ఈ విధంగా ఎల్లో కలర్ లో వస్తుంది. P3 అల్ట్రా అని చెప్పి రాసి ఉంటుంది. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. నెప్టాన్ బ్లూ అని చెప్పి కలర్ రాస్తుంది. నా దగ్గర ఉంది 8GB 256GB వేరియంట్. దీని ప్రైస్ ఎంత అనేది దీని మీద మెన్షన్ చేయలేదు. మేబీ నేను అనుకోవడం 25,000 రూపాయల లోపు ఈ మొబైల్ తీసుకొస్తారు అనుకుంటున్నా. సో ఆ ప్రైస్కి తీసుకొచ్చా లేదా ఈ మొబైల్ ప్లస్ ఏంటి కూడా మనం మాట్లాడుకుందాం. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు సిమ్ టూల్ ఉంటుంది. క్విక్ స్టార్ట్ గైడ్, హోల్సేల్ స్టిక్కర్స్ ఉంటాయి. బ్యాక్ కేస్ ఇస్తారు. ఇది మనకి ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ అనమాట. సో ఈ బ్యాక్ కేస్ వేసి వాడేయచ్చు. మొబైల్ ఫోన్ మీకు నాప్టూన్ బ్లూ అని చెప్పాను కదా, ఇది మనకి ఫినిషింగ్ మొత్తం వ్యాగన్ లెదర్ తో వస్తుంది అనమాట. ఇది కాకుండా మీకు ఇంకో 2 కలర్స్ లో కూడా అవైలబుల్ ఉంది. ఒకటి ఓరియన్ రెడ్, ఇంకోటి లూనర్ డిజైన్. సో మనకి పంపించింది వీళ్ళు లూనర్ డిజైన్ పంపించలేదు, అదే మీకు గ్లో అవుతుంది. ఇది వేగన్ లెదర్, సో ఇదైతే గ్లో అవ్వదు. మరి ఇంతోటి దానికి వాళ్ళు బాక్స్ లో యూవీ లైట్ ఎందుకు ఇచ్చారో. ఇక 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్, అలాగే టైప్ సి కేబుల్, ఇవి మీకు అవుట్ ఆఫ్ బాక్స్ వస్తాయి. ఇక మొబైల్ ఫోన్ మనం ఫిజికల్ ఓవర్ చూస్తే బ్యాక్ సైడ్ ఇదంతా మీకు వేగన్ లెదర్ తో ఉంటుంది. వేగన్ లెదర్ అంటే బ్యాక్ సైడ్ మీకు ప్లాస్టిక్ ఉంటుంది అనుకోండి. ఇక చుట్టూ ఫ్రేమ్ మీకు ప్లాస్టిక్ ఫ్రేమే, బాక్స్ ఫ్రేమ్ తో వస్తుంది. చూడడానికి మెటల్ ఫినిష్ లాగా ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఫీలింగ్ కూడా బాగానే ఉంటుంది. మీకు మీ ఫింగర్స్ చూసారు కదా, సో టచ్ అవుతున్నాయి. సో బాక్స్ ఫ్రేమ్ అని చెప్పి మనకి షార్ప్ గా ఉండడం ఇదేమి లేదు. నన్ను ఇంప్రెస్ చేసింది ఏంటంటే థిక్నెస్ అనమాట. సో ఇందులో మనకి 6000 mAh బ్యాటరీ ఇచ్చినప్పటికీ 7.8 mm మీకు థిక్నెస్ తో వస్తుంది. అలాగే వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. మీకు 186 grams మీకు వెయిట్ అయితే ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ డీసెంట్ డిజైన్ ఉంటుంది. అంటే రెగ్యులర్ గా ఇంత ముందు మనం ఆల్రెడీ చూసిన డిజైనే. ఫ్లాష్ లైట్ ఉంటుంది, డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇలా చూస్తే మీకు ఓకే, మీకు డీసెంట్ లుక్ అయితే ఉంటుందన్నమాట. మరి ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం డిజైన్ అని నేనైతే చెప్పను. రైట్ సైడ్ చూస్తే పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్ లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, సెకండరీ స్పీకర్, ఐఆర్ బ్లాస్టర్ కూడా ఇస్తున్నారు ఈసారి. ఎప్పుడు ఇది ఒకటి స్కిప్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో ఈసారి ఇచ్చి మంచి పని చేశారు. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ స్లాట్ ఉంది. సిమ్ స్లాట్ మనకి డ్యూయల్ సిమ్ తో వస్తుంది అనమాట. 2 5G సిమ్స్ అయితే తీసుకోవచ్చు. మెమరీ స్లాట్ అయితే ఉండదు. ఇక డోరబిలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i తో ప్రొటెక్ట్ చేశారు. అలాగే IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా ఈ మొబైల్ అయితే సపోర్ట్ ఉంది. ఫోర్స్ గా వచ్చిన వాటర్ నుంచి కూడా ఇది సర్వైవ్ అవుతుంది. మిలిటరీ స్టాండ్ ఇట్లాంటి అయితే ఇవ్వలేదు. 14 Pro అండ్ 14 Pro ప్లస్ ఈ 2 మొబైల్స్ లో మిలిటరీ స్టాండ్ కూడా ఇచ్చారు, ఇందులో ఇవ్వలేదు. ఇక ఈ మొబైల్ డిస్ప్లే వైపుకి వస్తే క్వాడ్ కర్వ్ డిస్ప్లే అనమాట. బెజల్స్ అయితే మాత్రం నారో బెజల్స్ ఉంటుంది. బెజల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల స్క్రీన్ టు బాడీ రేషియో కూడా మీకు 91% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. డిస్ప్లే మీకు ఇది పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే సైజ్ 6.83 inches 1.5K రెజల్యూషన్ తో 10 బిట్ AMOLED డిస్ప్లే అనమాట. HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ నిట్స్ 1500 nits అయితే ఉంటాయి. పర్వాలేదు, మీకు సన్ విజువాలిటీ కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. ఇక వైడ్ 1 L1 సపోర్ట్ అయితే ఉంటుంది. నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ని మీరు ఫుల్ హెచ్డీలో అయితే వాచ్ చేయొచ్చు. HDR10 సపోర్ట్ ఇచ్చినప్పటికీ నెట్ఫ్లిక్స్లో మాత్రం మీకు HDR10 సపోర్ట్ అయితే లేదు. ఓవరాల్ మీకు డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. మీరు మల్టీమీడియా లవర్స్ అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు డిస్ప్లే పరంగా చూసుకుంటే. ఇక అలాగే AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా ఉంటుంది. కావాల్సిన క్లాక్స్ మీరు స్క్రీన్ లాక్ లో పెట్టుకోవచ్చు. అలాగే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ బాగుంది. చక్కగా స్పీడ్గా కూడా అన్లాక్ అవుతుంది, పర్వాలేదు. కాకపోతే కొంచెం డౌన్ సైడ్ అయితే ఉంది.
ఇక చెప్పేది ఏముందండి, అన్ని ఫోన్లో మనకి అలాగే ఉంటున్నాయి. ఇక ఆడియో విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. టాప్ లో ఒక స్పీకర్, అలాగే బాటమ్ సైడ్ ఒక స్పీకర్. కాకపోతే బాటమ్ స్పీకర్ తో కంపేర్ చేస్తే టాప్ లో స్పీకర్ కొంచెం వాయిస్ అయితే తక్కువగానే వస్తుంది, ఇది తెలిసిన విషయమే. వాల్యూమ్ విషయానికి వస్తే మీకు మంచి వాల్యూమ్ అయితే ఉందన్నమాట. ఇక డాల్బీ అట్మాస్ అయితే లేదు, కానీ వీళ్ళు సొంతంగా తీసుకొస్తున్నారు కదా, ఓ రియాలిటీ ఆడియో ఉంది, అక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కొత్తగా హ్యాలో ఆడియో అని చెప్పి ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఇది మనకి 360 ఆడియో అనమాట, స్పేషియల్ ఆడియో అంటాం కదా, సో అలాంటి ఫీచర్ అయితే ఇస్తున్నారు. సో మీ ఇయర్ ఫోన్స్ కూడా సపోర్ట్ ఉంటే 360 ఆడియోని అంటే 3D ఆడియోని మీరు ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఇక 3.5 ఆడియో జాక్ అయితే లేదు, అంటే వైర్డ్ ఇయర్ ఫోన్స్ మీరు వాడలేరు. కావాలనుకుంటే టైప్ సి వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే వాడచ్చు. ఎఫ్ఎం రేడియో అయితే లేదు. ఓవరాల్ మీకు ఆడియో అవుట్పుట్ బాగుంది. మల్టీమీడియా పరంగా మీకు వీడియో అంటే విజువల్ గాను ఆడియో పరంగాను మీకు చక్కటి ఎక్స్పీరియన్స్ అయితే అందించగలదు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 15 రియల్మీ UI 6తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. రియల్మీ చెప్పేది 2 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ని, 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్ ఇస్తూ ఉంటుంది. యాక్చువల్గా నేను రియల్మీని అడిగాను, ఇంకా 2 years సాఫ్ట్వేర్ అప్డేట్ ఏంటంటే మీ కాంపిటీటర్స్ 3 years, 4 years, 6 years కూడా ఇస్తున్నారు కదా అని. మేము కూడా చెప్పాలనుకుంటే ఎక్కువగా చెప్పేవచ్చు, కాకపోతే ఇవ్వగలిగినంత చెప్పుకోవడం మంచిది కదా. సో 2 years అన్నట్టు ఖచ్చితంగా 2 years మేము అప్డేట్ ఇస్తాము, రాబోయే రోజుల్లో మేము కూడా అప్డేట్ పెంచుతాం అన్నారు. సో ఓకే, అది కూడా ఒక రీజనే కదా అని చెప్పి అనిపించింది. ఎందుకంటే 3 years, 4 years అని చెప్పి వీళ్ళు 2 years ఇచ్చి మళ్ళీ ఆపేసి అనుకోండి, మనం మళ్ళీ వాళ్ళనే తిట్టుకోవాలి. ఇక బ్లోడ్వేర్ అంటారా, ఇక చెప్పొద్దు, ఇది కలర్ ఓఎస్ అంటే రియల్మీ UI రెండు ఒకటేనండి. సో బ్లోడ్వేర్ అంటే కుప్పలు తెప్పలుగా ఉంటుంది. హాట్ యాప్స్, హాట్ గేమ్స్ కూడా ఉంటాయి. మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆఫ్ చేసుకోవాలి. వద్దనుకున్న యాప్స్ని అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ని యూజ్ చేసి హార్ట్ రేట్ కూడా మెజర్ చేయొచ్చు. అయితే అంత యాక్యురేట్గా ఉండదులేండి, కాకపోతే అది కూడా ఒక ఫీచర్ లాగా ఇస్తారు అంతే. హైడ్ యాప్స్, యాప్ లాక్, యాప్ క్లోన్ ఉండనే ఉంటాయి. కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంటుంది, కాకపోతే కాల్ రికార్డ్ చేస్తున్న సంగతి అవతల వాళ్ళకి అయితే తెలుస్తుంది. సో తెలియకూడదు అనుకుంటే మీరు ఓడైలర్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక ఏఐ ఫీచర్స్ కూడా ఇస్తున్నారు. ఏఐ ఫీచర్స్లో మీకు సర్కిల్ టు సెర్చ్ ఉంటుంది, ఏఐ ఎరేజర్ ఉంటుంది, అన్నోన్ ఆబ్జెక్ట్ని మీరు ఎరేజ్ చేయొచ్చు, ఏ క్లియర్ ఫేస్ ఉంటుంది, ఏదైనా ఫేస్ మనకి బ్లర్గా ఉంటే దాన్ని క్లియర్ చేసి చూపిస్తుంది. ఇంకోటి అన్బ్లర్ ఉంటుంది, సో కొంచెం బ్లర్గా తీసిన ఫొటోస్ని షార్ప్గా చేసి చూపిస్తుంది. రిమూవల్ రిఫ్లెక్షన్ ఉంటుంది, సో ఫొటోస్లో ఏదైనా రిఫ్లెక్షన్ పడింది అనుకోండి మన ఫేస్ మీద, షాడోస్ లాంటివి, వాటిని రిమూవ్ చేస్తుంది. ఏ స్మార్ట్ లూప్ ఉంటుంది, ఇది సోషల్ మీడియా కోసం ఉపయోగపడుతుంది అనమాట. అలాగే ఏ ఐ కంఫర్ట్ ఉంటుంది, లో లైట్ కండిషన్లో వాడుతున్నప్పుడు మనకి కళ్ళకు తగ్గట్టుగా కంఫర్ట్నెస్ అయితే అందిస్తుంది. ఇవి వీళ్ళు ఇచ్చే ఏ ఫీచర్స్. ఇక ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 8350 ఈ ప్రాసెసర్ అయితే వాడారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఒక సెమీ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు అనమాట. స్టోరేజ్ టైప్ UFS 3.1 ఇస్తే, ర్యామ్ టైప్ LPDDR4X ర్యామ్ టైప్ ఇచ్చారు. నేను AnTuTu స్కోర్ తీసినప్పుడు 13,88,000 స్కోర్ చేసింది. ఇది ఏం చిన్న స్కోర్ అయితే కాదు, సో ఇది మంచి స్కోర్ అని చెప్పొచ్చు. అంటే దాదాపుగా 14 లక్షల స్కోర్ అయితే ఇక్కడ మనకు కనబడింది. ఇక CPU థ్రాట్లింగ్లో యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. 73% మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ తీసుకుంది. ఇది చాలా యావరేజ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. గేమ్స్ ఎక్కువ ఆడతారనుకుంటే G2 మోడ్ ఎలాగే ఇస్తారు, దీంట్లో కూడా మీకు ఉంటుంది. అది ఆన్ చేసుకున్నారంటే మీకు ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే అందిస్తుంది. కోడ్ ఆడి చూశాను కాల్ ఆఫ్ డ్యూటీ, సో ఇక్కడ మీకు 120 ఫ్రేమ్స్ అయితే మ్యాక్సిమం తీసుకుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మీరు BGMI కానీ లేకపోతే ఫ్రీ ఫైర్ ఇలాంటివి ఆడితే మీకు అప్ టు 90 ఫ్రేమ్స్ వరకు తీసుకుంటుంది. ఓవరాల్ గేమ్ ఎక్స్పీరియన్స్ బాగుంది. డిస్ప్లే కూడా మీకు గేమ్స్ ఆడడానికి కన్వీనియంట్గా ఉంటుంది. మీకు ఫ్లాట్ ఫ్రేమ్తోనే వస్తుంది కాబట్టి, సో గ్రిప్ కూడా బాగుంటుంది అనమాట. సో రియల్మీ నుంచి గేమింగ్ కోసం ఒక మొబైల్ని మీరు చూస్తున్నారంటే మీకు రియల్మీ GT సిరీస్ తర్వాత కన్సిడర్ చేయగలిగే మొబైల్ అవుతుంది ఇది గేమ్స్ కోసం. ఇక ఈ మొబైల్లో మనకి మొబైల్ హీట్ ఎక్కకుండా లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మనం గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం మొబైల్ కొంచెం వామ్ అనిపిస్తుంది. నేనైతే ఏసీ ఆన్ చేసుకోకుండానే గేమ్స్ అయితే ఆడి చూశాను. సో మొబైల్ మీ హీటింగ్ 42 సెంటిగ్రేడ్ వరకు రీచ్ అయింది. యాక్చువల్గా మన ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ పరంగా బాగుంటుంది, కానీ థర్మల్ మేనేజ్మెంట్లో కొద్దిగా వీకే అని చెప్పాలి. బ్యాటరీ మీకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ మనకి సిలికాన్ కార్బన్ బ్యాటరీ అనమాట. అందుకే మీకు మొబైల్ వెయిట్ తక్కువగా ఉంటుంది. అలాగే స్లిమ్గా అయితే తీసుకురాగలిగారు 6000 mAh బ్యాటరీ ఇచ్చినప్పటికీ. అలాగే 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి విడిగా ఛార్జర్ కొనుక్కోవాలి అనే భయం అయితే ఏమీ లేదు. ఇక ఈ ఛార్జర్ యూజ్ చేసి మనం ఛార్జ్ చేసామంటే 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 70 minutes అయితే టైం పడుతుంది. 6000 mAh బ్యాటరీ కాబట్టి ఫుల్ డే వస్తుంది. మీరు లైట్ యూజర్ అయితే మీకు 2 days కూడా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇక కెమెరాస్ విషయానికి వస్తే రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP, అపాచర్ 1.8తో వస్తుంది. ఇది మనకి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ ఉందన్నమాట. సెకండరీ కెమెరా 8 MP, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ మనకి ఫొటోస్కి యూజ్ అవుతుంది తప్పితే వీడియో రికార్డింగ్కి అయితే
యూజ్ లేదు. అంటే ఇవ్వలేదు. వీడియో రికార్డింగ్ అల్ట్రా వైడ్ యాంగిల్‌లో ఇవ్వలేదు. ఫ్రంట్ కెమెరా మీకు 16 మెగా పిక్సెల్ ఉంటుంది. ఇక బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 60 ఫ్రేమ్స్‌లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. 10x వరకు జూమ్ చేసి వీడియోస్‌ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. అలాగే మీకు ఓఐఎస్ ఉంది కాబట్టి స్టేబుల్ వీడియోస్‌ని మీరు 4Kలో రికార్డ్ చేయొచ్చు. మీరు అల్ట్రా స్టడీ మోడ్‌లో మీరు వీడియోస్ రికార్డ్ చేయాలంటే ఇక్కడ మీరు 1080pలో రికార్డ్ చేయగలరనమాట బ్యాక్ కెమెరా యూజ్ చేసి. బ్యాక్ కెమెరాలో మీకు 1080 60 ఫ్రేమ్స్ కూడా సపోర్ట్ అయితే ఇస్తున్నారు. ఇక పోర్ట్రైట్ వీడియో రికార్డింగ్ కూడా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ యూజ్ చేసి మీరు పోర్ట్రైట్‌లో వీడియోస్‌ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇవి కూడా మీకు స్టేబుల్‌గా అంటే మీకు చక్కటి వీడియోస్‌ని అయితే రికార్డ్ చేయగలుగుతుంది. ఇక అలాగే డ్యూయల్ వ్యూ వీడియో రికార్డింగ్ కూడా ఉంది. అంటే బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా కలిపి ఒకేసారి వీడియోస్‌ని అయితే రికార్డ్ చేయొచ్చు. కాకపోతే స్టేబుల్‌గా లేవు. క్లారిటీ కూడా అంత బాగోలేదని చెప్పాలి. ఇక ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p 60 ఫ్రేమ్స్‌లో వీడియోస్‌ని అయితే రికార్డ్ చేయగలరు. స్టేబుల్ వీడియోస్‌ని రికార్డ్ చేయాలనుకుంటే అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఇస్తున్నారు ఫ్రంట్ కెమెరాకి. అక్కడ మీరు 1080p 30 ఫ్రేమ్స్‌లో వీడియోస్‌ని రికార్డ్ చేయగలరు. 4K వీడియో రికార్డింగ్ అయితే మీకు ఫ్రంట్ కెమెరాకి ఇవ్వలేదు. ఫ్రంట్ కెమెరా మీకు ఏఎస్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇచ్చినప్పటికీ వీడియోస్‌లో అంత ఎఫెక్ట్ అయితే అనిపించలేదు. ఇక స్లో మోషన్‌లో 120 ఫ్రేమ్స్‌లో మీరు వీడియోస్‌ని అయితే రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ పనితనం కూడా పర్వాలేదు, మీకు బాగానే ఉంది. ఓవరాల్‌గా మీకు కెమెరా క్వాలిటీ ఎలా ఉందంటే సో మీకు ఫోటోస్ చూపిస్తున్నాను కదా, చూసేయండి. మీరు ఏదైనా ఫోటోస్‌ని క్యాప్చర్ చేసేటప్పుడు చక్కటి ఫోటోస్‌ని అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. హెచ్‌డిఆర్ పనితనం కూడా బాగుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ అంటారా 8 మెగా పిక్సెల్ ఎప్పుడు రెగ్యులర్‌గా ఇచ్చేది కాబట్టి ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 20x ఫోటోస్‌ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. కానీ 20x వరకు వెళ్తే మీకు క్లారిటీ లేదు. మామూలుగా ఈ మధ్యకాలంలో చూస్తే జూమ్ చేసి ఫోటోస్‌ని క్యాప్చర్ చేస్తే అక్కడ ఏఐ సపోర్ట్ ఉండేది. బట్ ఇందులో ఏఐ సపోర్ట్ అయితే లేదు. అందువల్ల 5x వరకు ఓకే. 20x వరకు అంటే అసలు మీకు క్లారిటీ లేదు. అదేదో ఇచ్చారంటే ఇచ్చారన్నట్టుగా ఉందన్నమాట. అలాగే ఫోటోస్‌లో గానీ, వీడియోస్‌లో గానీ ఒక్కోసారి ఫోటోస్ క్యాప్చర్ చేసేటప్పుడు గానీ, వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు గానీ ఔట్ ఆఫ్ ఫోకస్ వెళ్తుంది. సో ఇది సాఫ్ట్‌వేర్ ఇష్యూనే. ఇది సాఫ్ట్‌వేర్‌లో దీన్ని తొందరగా ఫిక్స్ చేస్తే బెటర్ అనమాట. కొన్ని సార్లు, అన్ని సార్లు కాదు. అది లైటింగ్ కండిషన్ బట్టి. ఓవర్ సన్‌లైట్ పడినా సరే అలాగే అవుతుంది. లేదంటే లో లైట్ కండిషన్‌లో కూడా అలాగైతే అవుతుంది ఒక్కొక్కసారి. ఇక మిగిలిన విషయాల్లో బాగానే ఉంది. మనకి పోర్ట్రైట్ పిక్చర్స్, ఫోటోస్‌ని కూడా చక్కగా క్యాప్చర్ చేయగలుగుతుంది. ఎడ్జ్ డిటెక్షన్ కూడా బాగానే ఉంది. ఓవరాల్ కెమెరా పనితనం అయితే మాత్రం ఓకే. యావరేజ్‌గా ఉందన్నమాట. కొంచెం కొన్ని అప్డేట్స్ అయితే కావాలి కెమెరాకి. అవి వస్తే ఇంకా ఫిక్స్ చేస్తే బెటర్‌గా ఉంటుంది. ఇక కనెక్టివిటీ విషయానికొస్తే ఈ మొబైల్ మీకు 5G డ్యూయల్ మోడ్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై అలాగే వైఫై 6 సపోర్ట్ అయితే ఉంది. వైఫై కాలింగ్ ఉంటుంది. బ్లూటూత్ 5.2తో వస్తుంది. జీపీఎస్ సపోర్ట్ ఉంది. ఓటీజీ సపోర్ట్ చేస్తుంది. ఐఆర్ బ్లాస్టర్ కూడా ఇస్తున్నారు. సో రిమోట్ లాగా మీరు ఈ మొబైల్ అయితే వాడుకోవచ్చు. ఎఫ్ఎం రేడియో లేదు. ఎన్ఎఫ్‌సి సపోర్ట్ అయితే ఇవ్వలేదు. ఇక టోటల్ సెన్సార్స్ మీకు 34 సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్‌తో వస్తుంది. యాక్సిలరోమీటర్, యాంబియంట్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటో, కంపాస్, జీరో. సో ఇలాంటి మెయిన్ సెన్సార్స్ అన్నిటిని ఇస్తున్నారు. వేటిని స్కిప్ చేయలేదు. ఇక ఓవరాల్‌గా ఈ మొబైల్ మనం తీసుకోవచ్చా? లేదంటే ఈ మొబైల్ నేను అన్బాక్స్ చేసే టయానికి ప్రైస్ ఎంత అని తెలీదు. నేను అనుకోవడం అండర్ 25Kలో తీసుకొస్తా అనుకుంటున్నాను. సో అక్కడ మనం ఈ మొబైల్‌లోని ప్రోస్, కాన్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ ఈ మొబైల్ ప్లస్ అవుతుందన్నమాట. గేమ్స్ కోసం ఒకవేళ మొబైల్ చూస్తున్నారనుకుంటే అక్కడ ఈ మొబైల్‌ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఈ మొబైల్ వెయిట్ గానీ, స్లిమ్‌గా తీసుకొచ్చారు. ఇది కూడా ఈ మొబైల్‌కి ఒక ప్లస్సే అని చెప్పాలి. అలాగే మనకి బిగ్ బ్యాటరీతో తీసుకొచ్చారు. బ్యాటరీస్ ఎక్కువగా బ్యాకప్ ఇస్తుంది. ఇక ఔట్ ఆఫ్ బాక్స్ వచ్చే కంటెంట్స్ సో అన్నీ ఇస్తున్నారు. బ్యాక్ కేస్ ఇస్తున్నారు. ప్రీ అప్డేట్ స్క్రీన్ గార్డ్ ఉంది. చార్జరు సో ఆల్మోస్ట్ అన్నీ మీకు ఔట్ ఆఫ్ బాక్సే వస్తున్నాయి. ఇక అలాగే మల్టీమీడియా పరంగా మీకు డిస్‌ప్లే క్వాలిటీ అలాగే ఆడియో క్వాలిటీ కూడా బాగుంది. ఐఆర్ బ్లాస్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ మొబైల్‌కి ప్లస్‌లు అని చెప్పాలి. ఇక కాన్స్ విషయానికొస్తే మనకి డిజైన్ పరంగా రెగ్యులర్ డిజైన్ లాగా ఉందన్నమాట. మామూలుగా చూస్తే 10,000 రూపాయల మొబైల్‌లో కూడా ఇటువంటి డిజైన్ అయితే వస్తున్నాయి. సో డిజైన్ పరంగా వీళ్ళు ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుండనిపించింది. అలాగే ఫ్రంట్ కెమెరా 4K రికార్డింగ్ క్యాపబిలిటీ లేకపోవడం మరొకటి. అలాగే కెమెరాలో కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి. మెయిన్‌లీ చూసుకుంటే ఫోకస్ విషయంలో. ఇక ఎన్ఎఫ్‌సి సపోర్ట్ లేదు. 3.5 ఆడియో జాక్ లేదు. ఎస్డీ కార్డ్ స్లాట్ లేదు. ఇది మొబైల్‌లో నాకు మైనస్ అనిపించింది. నేను అనుకోవడం 25,000 రూపాయల లోపు ఈ మొబైల్ తీసుకొస్తా అనుకుంటున్నాను. బ్యాంక్ ఆఫర్‌లు అన్నీ కలిపి 23,000 రూపాయలకి అలా తీసుకొస్తారేమో అనుకుంటున్నా. ఒకవేళ ఆ ప్రైస్‌కి తీసుకొస్తే మీకు మంచి ఆప్షన్ అవుతుందన్నమాట. అక్కడైతే మీరు ఈ మొబైల్‌ని తీసుకోవచ్చు. సో చూద్దాం మరి ఏ ప్రైస్‌లో తీసుకొస్తారో. మీకేలా అనిపిస్తుంది ఈ మొబైల్? ఈ మొబైల్ తీసుకోవడానికి ఏమైనా ఇంట్రెస్ట్‌గా ఉన్నారా? లేకపోతే ఈ మొబైల్ కాకుండా ఇంకేమైనా మొబైల్ మీ మనసులో ఉందా? సో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోకి మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.